నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరు అంటే అది బాలయ్యే. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో దుమ్ము లేపుతున్నాడు. ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు ట్రై చేస్తూనే డిఫరెంట్ కంటెంట్ని అటెంప్ట్ చేస్తూ అటు దర్శక నిర్మాతలకి ఇటు ఆడియన్స్కి మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. అసలు ఇప్పుడు బాలయ్య సినిమా రిలీజ్కి వచ్చిందంటే సినిమా రిలీజ్కి ముందే నిర్మాతలకి టేబుల్ ప్రాఫిట్ కనిపిస్తుంది. ఇటు ఆడియన్స్కి కూడా పెట్టిన డబ్బులకి వర్త్ వాచ్ బాలయ్య సినిమాలు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా వరుసగా 4 సినిమాలతో 4 సార్లు 100 కోట్లు కొట్టిన ఏకైక హీరోగా ఒక రేర్ రికార్డ్ సాధించాడు బాలయ్య. రీసెంట్గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీతో ఇంకో రికార్డ్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి కాకుండా ఒక నార్మల్ టైంలో రిలీజ్ అయింటే బాక్సాఫీస్ లెక్కలు వేరేగా ఉండేవి. బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా 200 కోట్ల మాస్ జాతర జరిగి ఉండేది. స్టైలిష్ మాస్ క్యారెక్టర్లో బాలయ్య చెలరేగిపోయాడు. ప్రమోషన్లు సరిగ్గా లేక, డిమాండ్కి తగ్గ థియేటర్లు అందక, అలాగే ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ సీజన్ అయిన సంక్రాంతి సీజన్లో ఒక మాస్ మూవీగా రిలీజ్ అయ్యి సినిమాలో ఉన్న కంటెంట్కి తగ్గ రిజల్ట్ అందుకోలేకపోయింది డాకు మహారాజ్ మూవీ. అయినా సరే బాలయ్య తన మాస్ ఇమేజ్తోనే డాకు మహారాజ్ మూవీని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలబెట్టాడు. ఆ తర్వాత ఓటీటీలో కూడా సాలిడ్ సక్సెస్ని అందుకొని ఏకంగా 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్లో నిలబడింది డాకు మహారాజ్ మూవీ. అయితే ఇప్పటికి కూడా ఎక్కడో చోట ఎలివేషన్స్ పరంగా ట్రెండ్ అవుతూనే ఉంది ఆ సినిమా. అయితే మరోపక్క కంటిన్యూస్గా 175 డేస్ రన్ని కంప్లీట్ చేసుకొని మాస్ రచ్చ చేసింది. ఈ ఓటీటీ యుగంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా సరే, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే 2-3 వారాలు ఉండడమే గగనమైపోయింది. అలాంటి ఈ రోజుల్లో బాలయ్య సినిమా కంటిన్యూస్గా 175 డేస్ ఆడింది. ఆంధ్రాలోని చిలకలూరిపేట వెంకటేశ్వర థియేటర్లో రోజుకు 4 ఆటలతో రన్ అవుతూ 175 డేస్ రన్ని కంప్లీట్ చేసుకుంది డాకు మహారాజ్ మూవీ. దాంతో వరుసగా 4వసారి 175 డేస్ రికార్డుని అందుకున్నాడు బాలయ్య. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలవడమే కాకుండా కంటిన్యూస్గా 175 డేస్ రన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాయి. ఇప్పుడు వాటి సరసన మళ్ళీ డాకు మహారాజ్ మూవీ కూడా చేరింది. రీసెంట్ టైమ్స్లో ఇలా ఏ టాలీవుడ్ హీరో కూడా అందుకొని రేంజ్లో 175 డేస్ రికార్డుని అందుకొని బాలయ్య సంచలనం సృష్టించడం విశేషం. ఇవే కాదు, బాలయ్య కెరియర్లో ఎన్నో తరిగిపోని చెరిగిపోని రికార్డులు కూడా ఉన్నాయి. తెలుగు తెరపైన మొట్టమొదటగా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహానాయుడు. 25 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా సమరసింహారెడ్డి. అత్యధిక కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఆఖరి సినిమాగా సింహ పేరిట ఒక రేర్ రికార్డు ఉంది. అంతేకాదు అత్యధిక స్వర్ణోత్సవాల హీరోగా బాలయ్య ఒక రేర్ రికార్డు కూడా పెట్టాడు. ఇప్పుడు అఖండ నుంచి డాకు మహారాజ్ సినిమా వరకు కంటిన్యూస్గా ఒక చిలకలూరుపేటలోనే రజతోత్సవాలు చూడడం విశేషం. ఇక ఆలూరులో వీరసింహారెడ్డి మూవీ 367 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇలా రికార్డులు పెట్టుకుంటూ పోతున్నాడు బాలయ్య. బాలయ్య అంటే రికార్డులు, రికార్డులు అంటే బాలయ్య అన్నట్టు అయిపోయింది. ఇతర హీరోలు అడపాదడపా హిట్లు ఇస్తున్నా రన్నింగ్లో మాత్రం ఎవరు కూడా బాలయ్య స్థాయి సక్సెస్ని చూడలేకపోతున్నారు. మరి బాలయ్య సాధించిన ఈ రేర్ రికార్డ్స్ గురించి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.